మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీతో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో ఉన్నతగా ఈరోజు మా తండ్రి గారు నాగిరెడ్డి గారి పేరు మీద మీ అందరికీ ఒక జత బట్టలు అలాగే ఒక జత చెప్పులు ఇచ్చేయడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఏదో ఒక కార్యక్రమం చేయడం నాకు చాలా ఇష్టము. ఈ రోజు ఆయన పేరుతో గాంధీ జయంతిని పురస్కరించుకుని రాయచోటి పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్మికులందరికీ ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్తున్నా, మన కమిషన్ గారు కూడా ముందే చెప్పిన రాయచోటి పట్టణం దినదినం అభివృద్ధి చెందుతా ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలకు ఈ రోజుకి రాయచోట్లో చాలా మార్పులు వచ్చేసినాయి. ఆ రోజు పల్లెనాడు ఉండేది పట్టణం అయిపోయింది. ఇలాంటి ఏసీ ఫంక్షన్ హాల్ కట్టాలు, కళ్యాణ మండపాలు అయితేనే, అలాగే హోటల్ అయితేనే, పెద్ద పెద్ద బిల్డింగ్లు గత 10 ఏళ్ళు ఎప్పుడు చూడాల. ఈ 10 సంవత్సరాల్లో రాయచోటి మన కడప జిల్లాలోనే కడప బ్రతుకుల తర్వాత రాయచోటి అనే వాళ్ళు ఈరోజు రాయచోటి కూడా కడపతో సమానంగా అభివృద్ధి చెందుతా ఉంది. ఇక్కడ అన్ని వసతులు ఉండాలంటే ముఖ్యంగా మీలాంటి కార్మికులు కష్టపడి రాత్రి పగలు ఈ నగరాన్ని నీట్ గా ఉండడం బట్టి ఈ రోజు రాయచోటి కూడా ఇంత మంచి పేరు వచ్చిందని గర్వంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా ఒక మీ ఎమ్మెల్యేగా అనుకోండి, మీ బిడ్డగా అనుకోండి, నేను ఒకటే హామీ ఇస్తున్నా, మన రాయచోట్లో మీరందరికీ కృషికి నేను గుర్తించి ముందే కూడా చెప్పే ఎలక్షన్ మీ ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా రాయచోటి పట్టణంలో ఆ రోజు మున్సిపాలిటీ ఏర్పాటు అయినప్పుడు కూడా మా కుటుంబమే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీస్ ఏర్పాటు చేయడం కూడా మా చేతుల మీదుగా జరిగింది. ఇక్కడ ఉండే చాలా మంది ఆ రోజు ఇద్దరు కూడా ఎంప్లాయీస్ లేరు, 30-40 మంది ఎంప్లాయీలు ఉంటే వాళ్ళలో కూడా మీరే చాలా మంది ఆ రోజు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. ఇప్పుడు మన రాయచోటి గుర్తింపు వచ్చింది. రాయచోటి నుంచి మీ బిడ్డ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా మీ ఉద్యోగం చేసే స్థలంలోనైనా లేకుంటే మీ వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు వచ్చినా నా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా తీర్చేదానికి నా శక్తివంతంగా కృషి చేస్తున్నా తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ గాంధీ జయంతి రోజు మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నాం. రాయచోటి పట్టణంలో ఎవరైతే మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారో వాళ్లకు ఈ వచ్చే 5 ఏళ్ల తర్వాత మాకు ఎవరికి ఇల్లు లేదనుకోకుండా చెప్పుకోకుండా రాయచోటి పట్టణంలో తప్పకుండా మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరికి ఎవరికి ఇంటర్వ్యూ లేదో వాళ్ళకు 3-4 సెంట్లు స్థలం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ఇంటి స్థలంలో కూడా ప్రభుత్వం నుంచి 4 లక్షల రూపాయలు డబ్బు ఇప్పించి అందరికీ శాశ్వతంగా మీకు ఇల్లు నిర్మించడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటారని మీ అందరం కూడా తెలియజేసుకుంటున్నా. ఆ కాలనీలో మీకు ఆధార్ కార్డు ఉంది, మీకు గత ప్రభుత్వాల్లో ఇల్లు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కమిషనర్ గారి దృష్టికి తీసుకోకపోతే, ఎందుకంటే 2-3 నెలల తర్వాత ఈ హౌసింగ్ స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా మున్సిపాలిటీ వాళ్ళకు తప్పకుండా ఇల్లు ఇప్పించడానికి అయితే నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నా. అలాగే మీకు పని చేస్తున్న చోట ఏ విధమైన సమస్యలున్నా వ్యక్తిగతంగా కానీ ఇంకో విధంగా అయినా మా దృష్టికి తీసుకొని రండి. తప్పకుండా ఆ సమస్యలు తీర్చేదానికి కూడా నేను ప్రయత్నిస్తా. అలాగే మన కమిషన్ గారిని కూడా అడగడం జరిగింది, ఇప్పుడు ఇంత పెద్ద టౌన్ లో మనకి ఉండేవాళ్ళు సరిపోతారా, వీళ్ళందరికీ ఏమైనా పని ఎక్కువగా ఉందా, పని ఒత్తిడిగా ఉందా, ఎందుకంటే జనాభా పెరిగిపోయింది, పనిచేసే వాళ్ళు తక్కువైనప్పుడు వీళ్ళు కూడా ఈ రోగాల బాధ పడడం ఎన్ని సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇంకేమైనా అదనంగా ఎవరైనా తీసుకొని వస్తే వీళ్ళకి పని ఏమంటారు బాధ తగ్గుతుందని అడగడం కూడా జరిగింది. అట్లా ఏ అవకాశం ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనుకోండి, ఇంకేమైనా మా సొంతంగా నిధులు అనుకోండి, ఏ విధమైన సమస్యలైనా మీరు మున్సిపాలిటీ పరిధిలో నా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా వ్యక్తిగత డబ్బులతో అయినా లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ లో అయితేనా మీ అందరికీ ఆరోగ్యపరంగా మంచి చేసేదానికి చర్యలు తీసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు శ్రీనివాసులు, ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జిల్లా. ఈ రోజు గాంధీ జయంతి పురస్కరించుకొని మంత్రి గారు
వాళ్ళ నాన్న నాగిరెడ్డి ట్రస్ట్ పేరు మీద ఒక జత బట్టలు, ఒక జత చెప్పులు ప్రతి కార్మికుడికి అందజేయడము హర్షించదగ్గ విషయము. దానికి గాను ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు చెప్తాను కార్మికులందరి చేత. ఏమంటూ హామీ ఇచ్చినారో అది ఒక హామీ నెరవేర్చినారు. మళ్ళీ ఇల్లు ఇస్తామని చెప్పి ఇంకొక హామీ ఇచ్చున్నారు, అది కూడా నెరవేరుస్తారు అని చెప్పి మేము కోరుకుంటున్నాము. నా పేరు బివి రమణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్ వాళ్ళ తండ్రి పేరు మీద, నాగిరెడ్డి పేరు మీద ప్రతి కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళల్లో లీలమైపోయి, అదేవిధంగా గాంధీ జయంతి రోజే ప్రతి ఒక్కరికి పాదరక్షకులు, అదేవిధంగా యూనిఫామ్ ఇవ్వడం అనేది చెప్పుకోదగ్గ విషయము. ఈ రోజు మన జిల్లాలోనే పెద్ద గౌరవము ఈ పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వడం అనేది ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో కార్మికులకి ఇళ్ల స్థలాలు సొంత ఫండ్ కింద కూడా ఇస్తానని చెప్పినాడు. అదేవిధంగా మళ్ళా ప్రతి కార్మికులకి ఎటువంటి ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన సొంత డబ్బులైనా పెట్టి వాళ్ళ ఆరోగ్య చర్యలు చేపడతానని చెప్పేసి హామీ ఇచ్చినాడు. కాబట్టి మినిస్టర్ గారిని మేమందరం కూడా పేరున ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వర్ధిల్లాలి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. నా పేరు బివి వెంకటలక్ష్మి. నేను సిఐటి మండల అధ్యక్షురాలుగా సిఐటిలో యూనియన్గా మండల అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అట్టే మున్సిపాలిటీలో సీపర్గా పనిచేస్తున్నాను. మా అన్న రాంప్రసాద్ రెడ్డి అన్న మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలని ఆ దేవుని పూర్తిగా మా అన్న చేస్తాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఇంకా చేయాలని, మా వర్కర్లు ఇంకా బాగుపడాలని మా అన్నకు తల వంచి కోరుకుంటున్నాను.